లిక్కర్ ధరలు పెంచి చంద్రబాబు మళ్లీ బాదులు షురూ చేశారన్నారు మాజీ మంత్రి కాకాని. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న షాపులను టీడీపీ నేతలకు కట్టబెట్టారని, ఇప్పుడు ఎమ్మెల్యేల కనసన్నల్లోనే బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆరోపించారు. సంపద సృష్టి పేరుతో తన సంపదను మాత్రమే పెంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాకాని. టెండర్లో ఒక మార్జిన్ పెట్టి టెండర్లు ఖరారు చేసి ఆ టెండర్దారులు కొనసాగేటప్పుడే వాళ్ళకి మార్జిన్ పెంచడం అనేటువంటిది ఇదొక మరొక పెద్ద స్కామ్ అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్ని రకాలైనటువంటి జరగకూడనటువంటి ఉన్నావో చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్ని విధాలు జరిగాయి. వాటిల్లో భాగంగా ఈరోజు బెల్ట్ షాపులు వచ్చాయి. ఆ బెల్ట్ షాపులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల కన్సర్న్లో వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు గ్రామ గ్రామాన వీధి వీధిన ప్రతి కాలనీలో ఈరోజు బెల్ట్ షాపులు వెళ్ళాయి. అదేవిధంగా ఈరోజు ఎంఆర్పి 10 రూపాయల నుంచి 20 రూపాయల నుంచి 50 రూపాయల దాకా కూడా ఈరోజు ఎంఆర్పి పెంచి ఈరోజు దానిని పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఖరారైనటువంటి వ్యక్తులకి ఇప్పటికే ఎవరికైతే టెండర్లు ఖరారై షాపులు దక్కించుకున్నారో వాళ్ళకి ఈరోజు పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి స్కామ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మందు బాబులకు సంబంధించి మద్యం ఈరోజు 99 రూపాయలకే మద్యం అనేటువంటిది అతి తక్కువ లిమిటెడ్ సేల్స్ పెట్టి వాటిని తగ్గించేసి ఈరోజు ఉన్నటువంటి వాటిని పెంచి దాని ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అవినీతికి పాల్పడ్డాడు. ఎందుకంటే గతంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి ఇంత కమ్మాము అంటే అది నేరుగా ప్రభుత్వ ఖజానాకు వచ్చేది. అటువంటిది ప్రభుత్వ ఆదాయానికి ఈరోజు తూట్లు పడుతూ ఆ ఆదాయము తెలుగు తమ్ముళ్ళ జోబిల్లోకి పోయేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు రేట్లు పెంచడం, దానిని పాపం మద్యం వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం మోపడం, వచ్చేటువంటి ఆదాయాన్ని నీకింత నాకింతానని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జోబులు వేసుకోవడం అనేటువంటిది ఈరోజు అన్ని విషయాల్లో ఆనవాయితీగా మారింది. అందులో ఈరోజు మద్యం కూడా ఒక పెద్ద స్కామ్ కింద మనం భావించాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఈరోజు సమాధానం చెప్పాల్సింది, ఎన్నికలకు ముందు నువ్వు ఏమి చెప్పావు పదే మద్యం రేట్లు తగ్గిస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదు? ఈరోజు ఏరు దాటాక తెప్పదగలేసినట్టుగా ఈరోజు మద్యం తగ్గించకపోగా బాటిల్ 10 నుంచి 20 రూపాయల నుంచి 30 రూపాయల దాకా పెంచుకుపోతూ ఉంటే ఇది భారీగా కమిషన్లు దండుకునే దాంట్లో భాగంగా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఇది ఎవరిని ఆలోచించి ఎవరిని ఉద్దేశించి నిర్ణయం తీసుకున్నావు? దీనివల్ల ప్రభుత్వ ఆదాయమా పెరిగే పరిస్థితి కనపడటంలే. లేదు దీనికి సంబంధించినటువంటి దాంట్లో నువ్వు ఉన్నటువంటిది రేట్లు పెంచడం, రేట్లు పెంచి వాళ్ళకి దోచిపెట్టడం, వాళ్ళ దగ్గర నువ్వు కమిషన్లు తీసుకునే దానికి ఆలోచన చేయడం తప్ప ఇది ప్రజల సొత్తు పౌరుల పాలు అన్నట్టుగా ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి సొత్తుని మీరు దొంగల్లాగా చేరి పంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఒక్కొక్కరు డీల్ చేసుకోవడం, ఆ డీల్ ప్రకారం ఎవరికి ఇవ్వాలనేటువంటిది జిల్లాల వారీగా మీరే నిర్ణయించడం, దానికి మీ ఎమ్మెల్యేల కొంత వాటాలు, మీకు సంబంధించినటువంటి దాంట్లో 100 కోట్ల రూపాయలు ఇప్పటికే మీరు డీల్ కుదుర్చుకుని ఈ సిండికేట్తో ఆ డీల్లో భాగంగా ఇప్పటికే మీకు ముడుపులు అందేటువంటి పరిస్థితి ఏర్పడింది.